తర్వాత పరిస్థితుల దృష్ట్యా అది పోయింది అది. నేను కామన్గానే ఉన్నా. పోయింది. మనోడు హరీష్ రావు ఏదో టీవీలో అంటుండు, ఇంకెవరో ఎన్నో అంటుండు, దయాకర్ అంటే ఆ మూమెంట్లో ఉండి తీసుకుపోయి వాడిని మోసం చేసిరని చెప్తున్నారు. మళ్ళీ ఆమె బిలువని పిలిచింది. అంటే చూడు వాళ్ళకి ఎంత కన్సర్న్ ఉన్నదో. పిలిచి మళ్ళీ ఆమె టికెట్ ఇచ్చి పంపించింది. ఆమె టికెట్ ఇవ్వకపోతే నేను ఎందుకు పోటీ చేసేటోని? సెకండ్ టైం కూడా రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ చేసి ఇచ్చింది. ఈసారి వద్దనుకున్నారేమో, ఇవ్వలేదు. ఇంకా పెద్ద నాయకున్నాయి కదా. ఇవ్వకపోతే దయాకర్ గుణం తెలిసింది కదా. ఇంతకుముందు ఏమో దయాకర్ అంటే అగ్రెసివ్ ఉంటాడు, రే టికెట్ ఇవ్వకపోతే ఏం చేస్తాడో దయాకర్, ధూమ్ తడాక ఈ అమ్మ వాడిని అడి చేస్తాడు. దయాకర్ ఎప్పుడు కూడా ఐఎమ్ పార్టీ మెన్. మూమెంట్లో ఉన్నప్పుడు మూమెంటంకి ఏ మూమెంట్కి ఎక్స్టెంట్కి పోవాలనో పోతే అట్లా చేసేటి. అది కొన్నిసార్లు మనోనికి ఇబ్బంది కూడా అయ్యేది కేసీఆర్కు. ఏంది అరే కాంగ్రెస్లో వాళ్ళని ఎంపీలను అట్లా అన్నావు, లేకపోతే వీళ్ళు ఇట్లా అన్న కొంచెం ఫీల్ అవుతుండే మనోడు. కానీ మనోడు వెనుకకు వచ్చినప్పుడు కూడా మేము అడ్వాన్స్ అయిపోయి తనకే బెనిఫిట్ చేసినాం, కేసీఆర్కే. అవును. ఎవ్వరు కూడా ఆ 10 yearsలో కనీసం కేసీఆర్ను నువ్వు కలవలేదు, కేసీఆర్తో ఏం లబ్ధి పొందలేదని ఎవరు అడగట్లే. కాంగ్రెస్కు 10 సంవత్సరాలు చేసిన దీంట్లో 2 సార్లు టికెట్లు ఇచ్చిండ్రు. సరే ఓడిన గెలిచిన ప్రకారం అరే కాంగ్రెస్లో దయాకర్కి అన్యాయం జరుగుతుంది అంటున్నాను. సో అక్కడ అన్యాయం జరిగినా నాకు అన్యాయం జరిగిందని నేను వాళ్ళని కోట్ చేయడానికి నాకేం నైతికత ఉంది? ఐఎమ్ నాట్ ద టీఆర్ఎస్ ఫెలో, ఐఎమ్ మూవ్మెంట్ లీడర్. నేను స్వచ్ఛందంగా తెలంగాణ కోసం నా టైం అండ్ లైఫ్ని ఇచ్చినోని పోయి కేసీఆర్ కాడ పోయి అయ్యా నాకు ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ అని అడుక్కుంటాను నేను. కరెక్టే. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నేను. అదర్వైజ్ నేను మళ్ళీ ఆ జబ్బకు సైన్ చేసి తెలంగాణ కొరకు మళ్ళా జనం బాట బట్టి రాజకీయాల్లో మనగలరా? చూడు నా తరహా రాజకీయాలు ఎట్లా ఉంటాయో. నేను ఇప్పుడు ఇట్లా ఉన్నా కదా, ఇప్పుడు ఇట్లనే ఉన్నా, ఇట్లనే కంటిన్యూ అయినా. నా ఎంటిటీని కాపాడుకునే స్థైర్యం నాకుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇవ్వకపోతే ఏమవుతుందని ఒకసారి నువ్వు ప్రిడిక్షన్ వేసుకో. ఇస్తే ఏమవుతుందని ఒక ప్రిడిక్షన్ వేసుకో. ఇస్తే ఏమవుతుంది, నీకు వచ్చే ఒక హోదా అవుతావు. అవును. ఇవ్వకపోతే కూడా దయాకర్ అవుతావు కదా. దయాకర్ కంటిన్యూటీ కాంగ్రెస్ పార్టీలో ఇట్లా కూడా ఉంటారు నాయకులు, పార్టీలో పదవులు ఇవ్వకపోయినా సరే దయాకర్ లాగా ఉండగలరు అని చెప్పి ప్రూవ్ చేసుకునే ఆ మానసిక స్థైర్యం కూడా ఉంది. బట్ నేనైతే ఎప్పుడు కూడా వారు ముఖ్యమంత్రి గారైనా మిగతా పెద్దలైనా కలిసినప్పుడు త్వరలో విడుదల, త్వరలో అంటారు, మీరు ఎప్పుడు అన్నది. కానీ ఈ త్వరలో విడుదల అన్నప్పుడే ఇది వరకేమో దయాకర్ ఒక రేంజ్లో ఎగిరి అసలు ఏంటి అసలు పరిస్థితి ఏంటని మాట్లాడిన ఆయన ఇవాళ కొంచెం కామ్గా ఉంటున్నారు. పవర్ కదా అదొకటి. ఓకే. ఇప్పుడు మనము అది నేను అపోజిషన్ అనుకో, గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. నేను ప్రశ్నించేటోని. ఇప్పుడు ప్రశ్నించడానికి ఏ హోదా లేకపోయినా ప్రశ్నకు పోవడమే నా లక్ష్యంగా పెట్టుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నాకంటే వెనకొచ్చిన వాళ్ళు మీరు టీఆర్ఎస్లో కూడా చూసింది, చాలామంది మూమెంట్లో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు, మంత్రులు అయినరు. మీరు అన్నట్టుగా అబ్బా నేను కూడా అయిపోతే బాగుండు కదా అన్నట్టుగా ఉంటాయి కదా, మామూలుగా మానవ కోరికలు ఉంటాయి. బట్ నాకు అంతకంటే ఎక్కువ నాకు నిరంతరం పార్టీతో ఉండాలనేది, వ్యక్తులను చూసి కొంత ఇన్స్పైర్ అవుతా. ఫర్ ఎగ్జాంపుల్ గద్దర్ అన్న ఉన్నాడు, తన ఎండ్ ఆఫ్ ది లైఫ్ కూడా ఏ సింగిల్ పోస్ట్ కూడా తీసుకోలేదు, కానీ గద్దర్ని సమాజం నుంచి తీసేయగలుగుతాం అస్సలు. అట్లా చాలామంది ఉంటారు. అట్లా అని చెప్పి ఒకటే ఇప్పుడు సాక్రిఫైర్ అయిపోతా అనేది కాదు. ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు, ఒక అవకాశం ప్రధానమంత్రి అవడానికి వచ్చింది, కానీ ఆవిడ కాలేదు. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు వాటివర్. కానీ ఏ రోజు ఆమె నేను ప్రధానమంత్రి కాలేదని ఫీల్ కాదు. ఇప్పుడు వాళ్ళు దేశం కొరకు ప్రాణాలు ఇచ్చిన కుటుంబం ఎంత త్యాగపూరితంగా ఉంటాయి. బయట కూడా కమ్యూనిస్టులు నేను చూస్తుంటాయి కదా, వాళ్ళు నిరంతరం పని చేస్తారు, కించిత్ సమాజం నుంచి ఆలోచించరు. వాళ్ళందరూ చూసి ఎదుగుతున్న వాడిని కాబట్టి అది కొంత ఉంటుంది. అఫ్కోర్స్ ఈ మధ్య ఎక్కువ బుద్ధుడు పరిచయం అయిపోయి మరి ఏంది సర్వసంగ ఇట్లాంటి వచ్చి ఏదో నిర్వేదానికి పోతున్నారు కొంతమంది. కాదు, మనం కాన్స్టాంట్గా ప్రజల కోసం పోరాడాలనుకున్నప్పుడు పదవులే వేదికలుగా కాకుండా మనల్ని ఎంపవర్ చేసుకుంటూ కూడా పోవచ్చు అనేది ఒక చర్చ.
ఈ 9 నెలలు ఇట్లా చేయబట్టి నేను ఇదంతా మీకు చెప్పాల్సి వస్తుంది. అవును. రేపు ఒక పోస్ట్ ఏదైనా వచ్చింది అనుకో, అసలు అక్కడ అడగంగా దాని తర్వాత దాంతో ఎట్లా చేయాలనేది ఆలోచన. అది కరెక్ట్. దాని తర్వాత రేదు మళ్ళీ పోతుంది. కానీ అద్దంకి దయాకర్ మీద ఉన్న ప్రధాన అపవాదం ఏంటంటే అసలు నియోజకవర్గ ప్రజలు నేనాడు సరిగ్గా పట్టించుకోలేదు. వాస్తవం కదా అది. ఎందుకు? అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు. లేకపోతే దయాకర్ అంటాడు ఇప్పుడు ఎవరి కాన్స్టిట్యున్సీ వాళ్ళకు ఉంటుంది, నా కాన్స్టిట్యున్సీ నాకు మాత్రమే లేదు. అదే అంటున్నాను, నాకు మాత్రమే లేదు, చాలా మందికి ఉన్నది అది. సో దాన్ని నేను ఇక గతాన్ని తవ్వుకోలేక కాదు, గతాన్ని అనుకొని కూడా లాభం లేదు. పోలేకపోవడానికి కారణాలు అందరికీ తెలుసు, దానికి సంబంధించిన సమస్యలు చెప్పలేదా కారణాలు ఏంటనేది. అవసరం ఏముంది? నేను వాస్తవానికి నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన, దయాకర్ను ఒక ఎమ్మెల్యే అవకాశం ఇవ్వాలనుకున్నది పార్టీ. ఎట్ ఏ టైం తీసుకుపోయి తుంగతుర్తిలో నిలబెట్టిండ్రు. ఈక్వల్గా వచ్చినాం. కిషోర్ గెలిచిండు. అవును, కిషోర్ గెలిచాడు. అవును, నేను ఓడిపోయినా. తర్వాత అప్పుడు ఫస్ట్ టర్మ్ బాగానే నియోజకవర్గంతో ఉన్నప్పటికి కూడా సెకండ్ టర్మ్ ఓడిపోయేసరికి అక్కడ గ్రూప్లో పంచాయతీలు ఎక్కువైపోయినాయి. నేను ఒక గ్రూప్గా ఉండడానికి ఏమి ఇష్టపడను నేను, ఎందుకంటే నేను గ్రూప్గా ఎదగలేదు కాబట్టి. నేను ఏమంటాం, నేను యూనివర్సల్గా ఎదిగినోని మూమెంట్లో నేను అందరి వాడిగా ఉన్నాను. ఒక కాంగ్రెస్, కమ్యూనిస్టు, బీజేపీ అన్ని పార్టీలు గౌరవించాను. ఇక్కడికి వచ్చే వరకు లిమిటేషన్స్తో ఉన్నది పార్టీ. సో